ఐపీఎల్ 18వ సీజన్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్లో సెమీఫైనల్ లాంటి సమరం. క్రికెట్ గ్రౌండ్లో రెండు మేటి జట్ల మధ్య యుద్ధం. ఇప్పటిదాకా ఆడింది ఒక లెక్క, ఇవాళ ఆడబోయేది మరో లెక్క. గెలిస్తేనే ఫైనల్కు, లేదంటే ఇంటికే. అహ్మదాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకునేందుకు ముంబై పంజాబ్ జట్లు సిద్ధమయ్యాయి. ఫైనల్ చేరేందుకు క్వాలిఫైయర్ 2లో సత్తా చాటాలని చూస్తున్నాయి. ఓవైపు ఎప్పుడూ కప్ కొట్టని జట్టు, మరోవైపు ఐపీఎల్లోనే అత్యధిక కప్పులు కొట్టిన జట్టు. ముంబై ఫేవరెట్గా కనిపిస్తున్న తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్న పంజాబ్ తక్కువ చేయాల్సిన జట్టేమీ కాదు. అయితే కుర్ర ప్లేయర్లతో నిండిన పంజాబ్ జట్టును అనుభవలేమి వేధిస్తోంది. ముంబై విషయానికి వస్తే అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తోంది. నిలకడగా రాణించిన ఓపెనర్ రికిల్టన్ వెళ్ళిపోయినా అతడి స్థానంలో వచ్చిన బెయిర్స్టో కూడా అదరగొట్టడం ముంబైకి సంతోషాన్ని ఇస్తోంది. ఈ ఓపెనర్లు మరోసారి మెరిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇంకా తిలక్ వర్మ, హార్దిక్లతో ముంబై బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. ఇక బుమ్రా, బౌల్ట్, అశ్విన్ కుమార్, శాంటర్లతో కూడిన బౌలింగ్ దళం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతోంది. కొత్తగా వచ్చిన పేస్ బౌలర్ గ్లీసన్ రాణించడం కూడా ముంబైకి మరో సానుకూల అంశం. ఎలాంటి స్థితిలోనైనా మ్యాచ్ను మలుపు తిప్పగల బుమ్రా మరోసారి విజృంభించాలని ఆ జట్టు ఆశిస్తోంది. బుమ్రాను ఎదుర్కోవడం పంజాబ్ బ్యాటర్లకు పెద్ద సవాలని చెప్పాలి. అయితే టీ20 క్రికెట్లో ఏ ప్లేయర్ను తక్కువ అంచనా వేయలేం. నిమిషాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల ప్లేయర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. పంజాబ్ యంగ్ బ్యాట్స్మెన్ కాస్త బ్యాట్ను జులిపించగలిగితే మేటి జట్టు ముంబైకు కష్టాలు తప్పవు. మ్యాచ్ ఫేవరెట్గా ముంబై ఉన్నప్పటికీ ఇరు జట్లకు ఫైనల్కు వెళ్లే పూర్తి అర్హత ఉంది. ఈ మ్యాచ్లో గెలిచేదెవరు, ఫైనల్లో ఆర్సీబీతో తలపడేది ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. రైట్, ఇవాళ జరిగిపోయే ఐపీఎల్లో ముంబై పంజాబ్ జట్లకు మధ్య సంబంధించి మ్యాచ్కి సంబంధించి మనతో మాట్లాడటానికి జగన్నాథ్ దాస్ గారు, స్పోర్ట్స్ ఎడిటర్, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దాస్ గారు నమస్తే. నమస్తే. ఎస్, మీరు స్టార్టింగ్ ఐపీఎల్ నుంచి కూడా కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు. యాజ్ ఇట్ ఈస్గా కొన్ని జట్లు బ్యాటింగ్ బౌలింగ్ బలాబలాలు కూడా మెరుగుపరచుకోవడం కావచ్చు, ఇవి చేస్తే బాగుంటుందని చాలా రకాలుగా కూడా చెప్పారు. బట్ ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్లో 90% అభిమానులు అందరూ చెప్పేది ఎవరంటే ముంబైయే అనేటువంటి మాట. బట్ ఎక్కడా కూడా పంజాబ్ను తక్కువ అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మీ మాటను కూడా పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉండబోతుంది వాళ్ళ మ్యాచ్? అదే అందరు ఇప్పుడు పంజాబ్ కొంచెం డిసడ్వాంటేజ్ లో ఉంటారన్నమాట. ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ టీమ్ తో ఆడుతున్నారన్నమాట. పంజాబ్ కి అట్లీస్ట్ 6-7 ఇన్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. వాళ్ళు ఇండియా కోసం కూడా ఎప్పుడు ఆడలే. వాళ్ళు మాక్సిమం ఐపీఎల్ వాళ్ళ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గేమ్ మాట. బట్ ఐపీఎల్లో కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ తోని దే విల్ ప్లే అగేన్స్ట్ మోర్ ఎక్స్పీరియన్స్ టీమ్ మాట. యూత్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ అది అనుకోవచ్చు అనమాట. ఏదైతే మనం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ మీద చాలా డిపెండ్ అవుతుందో, వాళ్ళు వన్ ప్లేయర్ సిఎస్ అయ్యర్ ఆల్మోస్ట్ 80-90 కొట్టిడంటే పంజాబ్ కింగ్స్కి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే బాంబే ఇండియన్స్ బౌలింగ్ చాలా మంచి అటాక్, మంచి ఫామ్లో వచ్చారు. అందరూ ఇప్పుడు అదే మాట్లాడతారు అందరూ. బుమ్రా ఈజ్ అ కింగ్, బుమ్రా ద వరల్డ్ నెంబర్ 1, ఇదే ఉంటుంది మాటలు అందరికీ. ఎందుకంటే ఆ బుమ్రా ఒక బౌలర్ మ్యాచ్ ఏ టైంలో చేంజ్ చేయిస్తారు. లాస్ట్ మ్యాచ్లో కూడా గుజరాత్ టైటన్స్లో సాయి సుదర్శన్ ఇంకా మన వాషింగ్టన్ సుందర్ మంచిగా పట్టుకెళ్తే బుమ్రా వచ్చి ఆ యాకర్ వేశారు. ఆ యాకర్ ఇప్పటిదా కదా ద డెలివరీ ఆఫ్ ది ఐపీఎల్ అంటారు అందరూ. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ బాల్ ఎక్కడో నుంచి వచ్చి యాకర్ లెంత్ వచ్చి మిడిల్ స్టంప్ కొట్టింది. వాషింగ్టన్ సుందర్ ఏం చేయలేపినారు. సో ఈ విషయంలో మనం చూసామంటే పంజాబ్ కింగ్స్ కొంచెం డిసడ్వాంటేజ్లో ఉన్నారు. బాంబే ఇండియన్స్ మంచి ఫేవరెట్స్. బట్ అగైన్ మన అందరూ అంటున్నాం అదే కదా, ఐపీఎల్ అన్ప్రెడిక్టబుల్ అనమాట. అంటే అహ్మదాబాద్లో మీకు ఈ బ్యాటింగ్ పిచ్చే ఉంటుంది అందరూ అంటున్నారు. సో లెటస్ మనం ఫింగర్స్ క్రాస్ చేద్దాం, చూద్దాం టాస్ ఎవరు గెలుస్తారో. అంటే టీ20 మ్యాచ్ని ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం అనేటువంటి ఒక మాట. దట్టు ఐపీఎల్లో ఎప్పుడు ఏ ప్లేయర్ మ్యాచ్ని ఎలా టర్న్ చేస్తారో కూడా తెలియనట్టు ఒక సిచ్యువేషన్స్ అన్ని చూస్తూ ఉంటాం, చూసాం కూడా లాస్ట్ వరకు కూడా. ఎలా ఉండబోతుంది అంటారు ఇది? అదే అంటే మనకు అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ మీరు చూసారంటే లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీతో ఓడిపోయినారు, 100 రన్ ఆల్అౌట్ అయిపోయి. బట్ అగైన్ లాస్ట్ మ్యాచ్ అగైన్స్ బాంబే ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ గెలిచారు 7 వికెట్స్లో. ఇవన్నీ చూస్తుంటే మనం చెప్పలేం ఏ మ్యాచ్ అప్పుడు ఏంటి ఎలా తిరుగుతుందో. సో ఈ మ్యాచ్లో కూడా మీరు చూసారంటే పంజాబ్ కింగ్స్ సపోజ్ బ్యాటింగ్ చేశారంటే మంచి టార్గెట్ పెట్టుకోవాలి. అండ్ ఈ అహ్మదాబాద్ పిచ్లో ఏ టీం అయినా టార్గెట్ పెట్టుకుంటారు అనమాట. వాళ్ళే బ్యాటింగ్ ముందు చేస్తారు.
బికాస్ అండ్ పంజాబ్ పర్టికులర్లీ పంజాబ్ ఇన్ఎక్స్పీరియన్స్ టీమ్ ప్రెషర్లో పడిపోతారు, బ్యాటింగ్ కొలాప్స్ అయిపోవచ్చు. అందుకే వాళ్ళే టాస్ గెలిచిన డెఫినెట్గా వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ అంటే బ్యాటింగ్లో వాళ్ళకి ఎక్కువ స్ట్రెంత్ ఉన్నది. Yes. ఆ బ్యాటింగ్ ఇప్పటిదాకా ఏదైతే ఈ ఐపీఎల్ ప్లే ఆఫ్ వచ్చారో వాళ్ళు బ్యాటింగ్ నుంచే వచ్చారు. అఫ్కోర్స్ బౌలర్స్ కూడా మంచిగా చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం బౌలర్స్ ఇంజురీస్ అయిపోయినాయి. దాని నుంచే కొంచెం వాళ్ళకి కొంచెం బౌలింగ్ యూనిట్లో వీక్ కనిపిస్తున్నది. ఎస్పెషలీ చాహల్ ఇంకా ఫర్గూసన్. అఫ్కోర్స్ జెమిసన్ వచ్చి ఫెలో న్యూజిలాండ్ ప్లేయర్కి రిప్లేస్ చేశారు, కానీ చాలా క్రూషియల్ ప్లేయర్. ఆయన ఎక్స్పీరియన్స్తోని మంచి వికెట్ తీసుకుంటారు. లేటెస్ట్ న్యూస్ అంటే చాహల్ కూడా ఆడచ్చు. చాహల్ ఆడితే పంజాబ్ కింగ్స్ చాలా మంచిగా ఉంటుంది. అంటే చాహల్ ప్లేయర్స్ లైక్ బేస్టోకి ఎన్నో మాటలు తీసుకున్నారు. బికాస్ బేస్టో ఇప్పుడు ప్రజెంట్ రిప్లేస్మెంట్ రిక్రిటన్ కోసం వచ్చి ఆయన ఈజ్ ద మోస్ట్ అటాకింగ్ బ్యాట్స్మెన్. ఆయన ఫస్ట్ 5 ఓవర్స్లో అట్లీస్ట్ 50-60 రన్స్ కొడతారు. అది చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా వరకు చూసుకుంటే స్పిన్ త్రయాన్ని మనం చూడాల్సినటువంటి పరిస్థితి. బోత్ సైడ్ టీమ్స్లో స్పిన్ బాగా ఎఫెక్టివ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్, దాని గురించి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ మీరు స్పిన్ చూసారంటే యాక్చువల్లీ చాహల్ వస్తే పంజాబ్ కింగ్స్ స్పిన్ అనుకోవచ్చు. చాహల్ లేకపోతే కష్టం అవుతుంది. హర్ప్రీత్ బ్రార్ ఈజ్ జస్ట్ అన్కట్ ప్లేయర్. అండ్ సునీల్ జోషి అన్న ఫార్మర్ ఇండియన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ట్రైన్ చేస్తున్నమాట, స్పిన్ కోచ్ పంజాబ్ కింగ్స్. ఆయన ఒక మాట చెప్పారు, ఈ హర్ప్రీత్ బ్రార్ ఈజ్ అ ప్రామిసింగ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. ఆయన ఒక్కడే ఐపీఎల్లో మంచిగా వాళ్ళ స్పిన్లో ఎక్కువ లేదు పాపం. ఇఫ్ యూ సీ ద వీక్నెస్. బట్ పంజాబ్ బొంబై ఇండియన్స్ చూస్తే సాట్నర్ ఉన్నారు. సాట్నర్ న్యూజిలాండ్ కెప్టెన్. ఆయన మంచి స్పిన్ చేసి మంచిగా చేస్తున్నారు. సో హీఈస్ ఎ గుడ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ వెన్ కంపేర్ టు హర్ప్రీత్ బ్రార్. ఆ విషయం చూస్తే బొంబై ఇండియన్స్కి స్పిన్ ప్లస్ బేసికలీ వాళ్ళది పేస్ అటాక్. పంజాబ్ కూడా పేస్ అటాకే, స్పిన్ అంత లేదు. అంటే ఈ వికెట్లో మీకు స్పిన్ అంటే కొంచెం కష్టం అవుతుంది. బ్యాటింగ్ వికెట్లో యూజువలీ స్పిన్నర్స్కి అటాక్ చేస్తే కొంచెం ఈజీగా దొరుకుతుంది. బట్ పేస్ బౌలర్స్ వేరియేషన్లో కొంచెం బ్యాట్స్మెన్కి ప్రాబ్లం వస్తుంది. అందుకే ఏం చేస్తారంటే ప్రతి టీమ్స్ బ్యాటింగ్ ట్రాక్లో కొంచెం ఓవర్ ఎంఫసైజ్ ఆన్ పేస్ బౌలింగ్ ఉంటుంది, స్పిన్ తక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ స్పిన్గా చేంజ్గా తెస్తారు కానీ, బట్ పేస్ బౌలింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ అన్నమాట స్పిన్ కన్నా. బట్ స్పిన్లో చూస్తే మన బొంబై సాట్నర్ ఉన్నాడు, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ ఆయన. ఎస్, ఐపీఎల్ మొత్తంలో కూడా ఒక 60-70% ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నటువంటి ఆటగాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్. వాళ్లే మ్యాచ్ని చాలా సందర్భాల్లో మలుపులు కూడా తిప్పారు. ఈ మ్యాచ్లో, ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో అటువంటి మిరాకిల్స్ మనం చూస్తూ ఉంటారు. చూడొచ్చు. ఏంటంటే మనకి యాక్చువల్లీ ఈ సంవత్సరం ఈ ఐపీఎల్ చూస్తుంటే ఆల్రౌండర్స్ అంత పెద్ద రోల్ తీసుకోలేదు. మీరు చూడండి స్టాట్స్ చూసారంటే మన క్లాసిక్ ఎగ్జాంపుల్ SRH చేసి నితీష్ రెడ్డి, ఆయన మన బౌలింగే చేయలేదు. అవును. సో హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేయలేదు, ఎక్కువ బ్యాటింగ్ మీద ఎక్కువ. ఆయన వస్తే 2-3 ఓవర్స్ చేస్తున్నారు. సేమ్ థింగ్ టు పంజాబ్ కింగ్స్లో కూడా ఎక్కువ మనకి లేరు వాళ్ళకి. నౌ స్టోనీస్ ఇన్కౌస్ ఆయన బౌలింగ్ చేసేవాడు, వాళ్ళు బౌలింగ్ తగ్గించాడు. ఆయన మోర్ ఆఫ్ బ్యాటింగే ఉంటుందన్నమాట. సో అలా చూస్తే మనకి ఏమంటే ఆల్రౌండర్స్ రోల్ అంత లేదు. చేస్తే ఆల్రౌండర్స్ వస్తే మన హార్దిక్ పాండ్యా ఎక్కువ ఉంటుంది, లేకపోతే మిషెల్ శాంట్నర్. ఆయన బ్యాటింగ్ బాగా చేస్తారు, బౌలింగ్ కూడా చేస్తారు, మంచి రన్స్ చేస్తారు. సో ఆల్రౌండర్స్ కన్నా ఫస్ట్ టాప్ 4 బ్యాటర్స్ ఈచ్ సైడ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు ఇన్ కేస్ మంచి స్టార్ట్ ఇచ్చేసారంటే ఏ టీంకి నా బెనిఫిట్ ఉంటుంది. పంజాబ్కి బెనిఫిట్ ఉంటుంది, బాంబే ఇండియన్స్ బెనిఫిట్. ఇన్ కేస్ లాస్ట్ మ్యాచ్ లాగా బాంబే ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ 4-5 వికెట్లు ప్లే ఆఫ్స్లో తీసుకున్నారంటే ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ పంజాబ్ కింగ్స్ అన్నమాట. ఎస్, బోత్ టీమ్స్లో టాప్ ఆర్డర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి. పంజాబ్ కింగ్స్ చూస్తే మాత్రం ఎస్, మొత్తం కూడా యూత్ వాళ్ళంతా చాలా ఫ్రీ హిట్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు, స్కోర్ బోర్డును కూడా పరుగులు పెట్టిస్తున్నటువంటి వాళ్ళు. ఇటు బాంబే సైడ్కి వచ్చేటప్పటికి వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఎవరు మ్యాచ్ను మలుపు తిప్పుతారు? ఎక్స్పీరియన్స్ మలుపు తిప్పుతుందా, లేకపోతే యూత్ కానీ, లేకపోతే ఆవేశం మలుపు తిప్పుతుందా అంటే ఏం చెప్తారు మీరు? అదే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాండీ వస్తుంది. మీరు లాస్ట్ మ్యాచ్ చూడండి, ఏంటంటే టార్గెట్ సెట్ చేయాలి ఇంపార్టెంట్. పంజాబ్ టాస్ గెలిచినా వాళ్ళు బ్యాటింగే చేసుకోవాలి. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ కొంచెం అంటే చేస్తున్నప్పుడు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. అది బాంబే ఇండియన్స్కి ఉన్నది. బాంబే ఇండియన్స్కి వాళ్ళు చేయొచ్చు ఆర్ సెట్ ఎ టార్గెట్. సో ఆ విషయం చూస్తే మీకు చూడండి, లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ కొట్టాడు, మన బ్యాస్టో వచ్చి జానీ రే బ్యాస్టో
రిప్లేస్మెంట్గా వచ్చి రికెల్టన్గా రిప్లేస్మెంట్గా వచ్చి 47 కొట్టాడు. సో వాళ్ళకి సూర్య యాదవ్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నారు, హార్దిక్ పాండ్యా, దాంతో ఇంకో అందరూ మర్చిపోతున్నారు నామన్ ధీర్. ఆ నామన్ ధీర్ ఈజ్ ఎ వెరీ బిగ్ హిటర్ ఆఫ్ ది బాల్. ఆయన వచ్చి 30, 40, 20 బాల్స్ కొడతారు ఆయన. హీజ్ ఎ బిగ్ హిటర్ ఆఫ్ ది బాల్. సేమ్ థింగ్ పంజాబ్లో చూసారంటే ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటి ఆర్య కానీ ప్రప్ శ్రీమరన్ సింగ్, దే హ్యావ్ టు స్టే ద క్రీజ్ అట్లీస్ట్ 4-5 hours 8 hours ఆడిన తర్వాత 70 runs కొడితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ బ్యాటర్ జాస్ ఇంగ్లీష్, ఆయన చాలా మంచిగా దుమదార్ బ్యాటింగ్, ఆయన వెరీ వాట్ సే అడ్వెంచరస్ బ్యాటర్ అనమాట. సో ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ 5-6 overs, ఫస్ట్ 6 overs ఏ టీంతో మంచిగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. ఎస్, దాదాపుగా టీమ్ వైజ్గా చూసుకుంటే మాత్రం చాలా వరకు పర్ఫార్మెన్స్ విషయంలో కావచ్చు, ప్రెషర్ని హ్యాండిల్ చేసేటువంటి విషయంలో కావచ్చు, ముంబై ఇండియన్సే టాప్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్. పంజాబ్ కింగ్స్ ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏమేం చేస్తే మెరుగుపడుతుందంటారు, ఓవర్కమ్ టైటిల్ ఫేవరెట్ రేస్లో నిలుస్తుందంటారు? అదే ఇప్పుడు ఏంటంటే పంజాబ్ కింగ్స్ బేసికలీ దే హ్యావ్ టు ప్లే ద న్యాచురల్ గేమ్. ఇప్పటిదాకా లీగ్ దాకా వచ్చాడు అండ్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో అలా చేస్తారు బికాస్ హీ హ్యాస్ టు హ్యాండిల్ వీక్ బౌలింగ్ అటాక్ మాట. ఆయనకి ఆప్షన్స్ లేవు మాట, ఎవరికి ఏం తెస్తారు ఏం టెక్ చేస్తారు. బికాస్ వాళ్ళకి ఉంటే బిగ్ బౌలర్ హర్షదీప్ సింగ్ మీద డిపెండ్ చేస్తారు. ఫస్ట్ 2 wickets తొందరగా తీసుకొచ్చండి, తర్వాత సెకండ్ వికెట్స్ ఏదో కంట్రోల్ చేయొచ్చు. బట్ చాహల్ వస్తే ఆ బౌలింగ్ కొంచెం స్ట్రెంథెన్ అవుతుంది. చాహల్ లేకపోతే అది బిగ్ డిసడ్వాంటేజ్. చాహల్ లేకపోతే పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కొంచెం చాలా వీక్గా ఉంటుంది. ఎందుకంటే జెమిసన్ విల్ టేక్ వికెట్ 1-2. వికెట్ టేకింగ్ ఈ విషయంలో అయితే మీకు సమ్టైమ్స్ T20లో మీకు వికెట్ టేకింగ్ బౌలర్స్ కూడా ఉంటారు. సో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆయన వచ్చి 3-2 వికెట్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో ఐ థింక్ 1 match అగేన్స్ట్ KKR వాళ్ళు చాలా తక్కువ టోటల్ ఆడటమే, చాలా వచ్చి వికెట్ తీసుకున్నారు, 4 wickets తీసుకున్నారు ఇఫ్ మెమరీ ఇస్ రైట్. సో ఇక్కడ మనకి వికెట్ టేకింగ్ బౌలర్స్ లేరు పంజాబ్లో, అది పెద్ద డిసడ్వాంటేజ్. సో ది బెస్ట్ వే ఇస్ టు కంటైన్ దెమ్ అగేన్స్ ఎ గుడ్ ఇంటర్నేషనల్ బ్యాటింగ్ లైనప్ ఆఫ్ బాంబే ఇండియన్స్. అది అలా చేస్తారో పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ హ్యావ్ టు డిసైడ్. ఇప్పటిదాకా బాగా తెచ్చారు, ఇంజురీస్ వల్ల కొంచెం బౌలింగ్ వీక్ అయిపోయింది. ఇది వర్చువలీ సెమీఫైనల్ అనమాట, సెకండ్ సెమీఫైనల్ అనుకోవచ్చు. ఓడిపోయినంటే టీం బయటకు వచ్చేస్తుంది. ఇప్పటిదాకా బాగా పంజాబ్ కింగ్స్ ఏం చేస్తారు ఇవాళ రాత్రి అది చూడాలి మనం. ఎస్, అంతా లక్ ఫ్యాక్టర్ అని అంటారు పంజాబ్ విషయంలో, దాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలంటారు దాస్ గారు? లక్ ఫ్యాక్టర్ అంటే నాకు కాదండి, లక్ ఫ్యాక్టర్ అంటే అది బాంబే ఇండియన్స్. ఓకే, ఇప్పటిదాకా వచ్చిన బాంబే ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్ లో సపోజ్ రోహిత్ శర్మకి 2 marks డ్రాప్ చేయకపోతే ఈ పార్ట్ డిఫరెంట్ స్టోరీ ఉండేది. అవును, బాంబే ఇండియన్స్ నో లక్ ఫ్యాక్టర్. ఎస్, మచ్ గుడ్ టీమ్, మచ్ కాంపిటేటివ్ టీమ్, వాళ్ళకి మంచి అటాక్ ఉన్నారు, మంచి బ్యాటర్స్ ఉన్నారు, మంచి బౌలింగ్ ఉంది. ఈ విషయం చేస్తే ఈ సీజన్లో కొన్ని లక్ ఫ్యాక్టర్ అంటే బాంబే ఇండియన్స్. పంజాబ్ కింగ్స్ ఏంటంటే దే వర్క్డ్ హార్డ్. మీరు చూడండి, మీకు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరు లేరు. 6 ఇండియన్స్, రా ఇండియన్. మన ఐపీఎల్ చూసే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు, ఉట్టి ఐపీఎల్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఇంత దాకా వచ్చినట్టు అది గ్రేట్. దాంట్లో మనం యాక్చువల్లీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు శ్రేయస్ అయ్యర్ అండ్ పాంటింగ్. వాళ్ళు మంచిగా తెచ్చారు ఇప్పటిదాకా టీం. లాస్ట్ మ్యాచ్లో ఆ బ్యాడ్ లక్ బదులు అనుకోండి, మీరు రాంగ్ స్ట్రాటజీ అనుకోండి, ఏదనుకుని ఆర్సీబీతో ఓడిపోవడం చాలా కొంచెం వాళ్ళకి సెట్ బ్యాక్ వచ్చింది. బట్ ఈ మ్యాచ్ హౌ దే ఫీల్ అగేన్స్ట్ బాంబే ఇండియన్స్. బాంబే ఇండియన్స్ ఏంటంటే వాళ్ళకి ఆ గ్లీసన్ కూడా డౌట్ఫుల్ అంట, ఈ రిప్లేస్మెంట్ వచ్చిన వాడు. ఈజ్ లిటిల్ స్లైట్లీ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉన్నది. సేమ్ థింగ్ టు దీపక్ చహార్. వాళ్ళిద్దరు ఆడపోతే ఇంకో బౌలర్ వాళ్ళు తెచ్చారు, రెకీ టాప్లే, ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాదు. సో బౌలింగ్ వైజ్ బాంబే ఇండియన్స్కి ఏం ప్రాబ్లం లేదు, అండ్ పంజాబ్ కింగ్స్కే ప్రాబ్లం. అండ్ ఐ వోంట్ సే ఇట్స్ లక్ ఫ్యాక్టర్. పంజాబ్ కేమ్ ద హార్డ్ వే. ఐ టోటలీ సింపథైజ్ ది పంజాబ్ టీమ్. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టం, అంటే వాళ్ళు అన్ని టీంకి ఓడిపించి మీదకి వచ్చారు. అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా లీగ్ మ్యాచ్లో బాంబే ఇండియన్స్ కొట్టారు. ఇట్ వాస్ దేర్ బ్యాటింగ్ స్ట్రెంత్. బ్యాటింగ్ బాగా ఆడితే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ పంజాబ్ టు ఫైనల్కి. ఎస్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ 3 టీంలు ముంబై ఇండియన్స్ కావచ్చు, ఆర్సీబీ కావచ్చు, పంజాబ్ కింగ్స్ కావచ్చు, 250+ స్కోర్ చేసినటువంటి హిస్టరీ అయితే ఇప్పటివరకు లేదు. బట్ ఎక్కువ టార్గెట్ ఇవ్వటానికైనా లేకపోతే టార్గెట్ ఛేదించడానికైనా SRH తరహాలో ఈ 3 టీంలు కూడా గట్టిగా ఒక 280, 290. సో ఐపీఎల్లో ఇప్పటివరకు మనం చూస్తాం అనుకున్నటువంటి ఒక 300
ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? లేదు అంటే ఇప్పటిదాకా లేదు. అందరూ అనుకునేవారు ఫస్ట్ ఎస్ఆర్హెచ్ అట్లా చేస్తుందని. అవును. సో ఆ ఎస్ఆర్హెచ్ ఎంత అంటే ఎందుకు చేస్తుంది అనుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో? ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టి 280 ఎంతో కొట్టాడు. లాస్ట్ 1 run లో ఏదో 286 ఎంతో కొట్టింది. దాని తర్వాత ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కొలాప్స్ అయిపోయింది. బట్ తక్కిన టీంలో బ్యాటర్స్ ఉన్నారు, బట్ మాక్సిమం వాళ్ళు 250 to 260 దాకా పట్టుకెళ్తారు. 280 290 అంటే చాలా కష్టం. బట్ ఈ మ్యాచ్ మనం చెప్పలేం. T20 మనం ఎప్పుడు ఏం చెప్పలేం, ఏం ప్రెడిక్ట్ చేయలేం, ఎప్పుడు ఏం బ్యాటింగ్ కొలాప్స్ అయిపోతుందో, ఎప్పుడైతే వెన్ విల్ ద టాప్ బ్యాటర్స్ క్లిక్. సపోజ్ రోహిత్ శర్మ ఒక మూడ్లో అంటే ఇంకా నో వన్ కెన్ స్టాప్ దెమ్. రోహిత్ శర్మ ఇంకా బ్యాస్ట్ మూడ్లో అంటే ఫర్ 5 overs 90 runs కూడా కొట్టచ్చు. సేమ్ థింగ్ టు పంజాబ్ కూడా వాళ్ళకి మనకి తక్కువలో అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఆ పవర్ఫుల్ హిట్టర్స్ లైక్ ఆర్యా, ప్రప్ సిమ్రన్ సింగ్, జాస్ హింగ్లిస్, స్టాయినిస్, మన శశాంక్ సింగ్, వీళ్ళందరూ పెద్ద బ్యాట్స్మెన్. వధేరా కొన్ని నిఖిల్ వధేరా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, వాడు కొన్ని మ్యాచ్లో గెలిపించేశాడు. అంటే ఏంటంటే ఎప్పుడైతే దే షుడ్ లుక్ టు దట్ ఫస్ట్ 6 overs. ఫస్ట్ 6 overs తక్కువ వికెట్ పడిందంటే ఎనీ టీమ్ విల్ విన్. 3-4 వికెట్ పడాయంటే కొంచెం కష్టం ఉంటుంది. సో హౌ దే కమ్ అవుట్, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈచ్ టీమ్. ఎస్, ఈ బోత్ టీమ్స్లో ఫారెన్ ప్లేయర్స్కి సంబంధించి దేశవాళీ టీంలో ఆడేటువంటి ప్లేయర్సే బాగా ఆడుతున్నారు. వాళ్ళకన్నా మనం ఏదైతే ఫారెన్ ప్లేయర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ స్థాయి పర్ఫార్మెన్స్ రాబట్టలేకపోతున్నాం అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ బోత్ టీమ్స్కి సంబంధించి ఏం చెప్తారు? కరెక్ట్. ఈ సంవత్సరం చూసారంటే ఇది ఐపీఎల్ ప్యూర్లీ ఇండియన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్. అవును. లాస్ట్ ఇయర్ కన్నా మన ఇండియన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండేది. ఫర్ బొంబై ఇండియన్స్ చూడండి, బెస్ట్ వచ్చేసి 47 కొట్టాడు. తక్కినంతా టీం మన ఇండియన్ టీం ప్లేయర్స్ కొట్టాడు. సేమ్ థింగ్ బౌలింగ్ లో చూడండి, బుమ్రా వికెట్ తీసుకున్నా, గ్లీసన్ 3 wickets తీసుకున్నా, నో డౌట్ ఆఫ్ ఇట్. బట్ మాక్సిమం అదర్ వికెట్స్ కూడా మన ఇండియన్ బౌలర్స్ చేశాడు. సేమ్ థింగ్ టు పంజాబ్ లో చూసుకోండి, ఇంగ్లీష్ ఒక్క మ్యాచ్ లో కొట్టాడు, తగినంతా మన పంజాబ్ టీమ్సే కొట్టాడు. సో ఫారెన్ ప్లేయర్స్ ఇంపాక్ట్ ఉన్నది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది. బట్ ఈ మాట స్టాండ్అవుట్ పర్ఫార్మెన్స్ మనం చూస్తుంటే ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ చేశాడు ఫారెన్ ప్లేయర్స్ కన్నా. ఫారెన్ ప్లేయర్స్లో వచ్చారు, వాళ్ళు స్టెబిలైజ్ చేసి కొన్ని చోట్ల మంచిగా బౌలింగ్ చేశారు. కానీ మన దాంట్లో మీరు చూడండి, హేజల్వుడ్ సూపర్ బౌలర్, ఆయన ఆర్సీబీకి పెద్ద అసెట్. సేమ్ థింగ్ పిల్ సాల్ట్, ఆర్సీబీ, ఆయనది విరాట్ కోహ్లీ జోడీ చాలా బాగుండేది. సో దాంతో బెత్తెల్, ఇప్పుడు జాకబ్ బెత్తెల్ ఎంటర్ప్రైజింగ్ యంగ్ బ్యాటర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అనమాట. ఆయన మొన్న చెప్పాడు, కోహ్లీతో బ్యాటింగ్ చేసి ఒక డిఫరెంట్ ఆరా, కోహ్లీ వచ్చాక మేము అందరం చాలా రెస్పెక్ట్ చేస్తాం. సో ఫారెన్ ప్లేయర్స్ కూడా బెనిఫిట్ అవుతారు మన ఇండియా ఐపీఎల్ ఆడి. సేమ్ థింగ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చూస్తే ఈ ఏడాది ఐ వుడ్ గివ్ ఎ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఇస్ హ్యాజల్వుడ్. ఆయన మంచి బౌలింగ్ చేస్తున్నాడు, మంచిగా ఇచ్చేస్తున్నాడు. ఆయన ఆర్సీబీకి మెయిన్ వెపన్ బౌలర్. సేమ్ థింగ్ పంజాబ్ కింగ్స్లో ఏంటంటే ఫారెన్ ప్లేయర్స్ కన్నా ఇండియన్ ప్లేయర్స్ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉండేది. బాంబే ఇండియన్స్ కూడా సేమ్ థింగ్, ఫారెన్ ప్లేయర్స్ కన్నా ఇండియన్ ప్లేయర్స్గా కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండేది. మన సూర్య యాదవ్ చూసుకోండి, నా రోహిత్ శర్మ చూసుకోండి, నమందీర్ చాలా 5-6లో వస్తారు, కానీ వాళ్ళు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఆయన 30-40 runs బికమ్ వెరీ క్రూషియల్. సో ఆ విషయం చూస్తే ఫారెన్ ప్లేయర్స్ హ్యావ్ కమ్, దే హ్యావ్ అసిస్టెడ్ ద ఇండియన్ టీమ్, మనం మంచిగా కంట్రిబ్యూషన్ చేశారు. బట్ దే వర్ నాట్ స్టాండ్అవుట్ పర్ఫార్మర్స్. ఎస్, గుజరాత్ టైటన్స్లో బట్లర్ చేశాడు, మంచిగా చేశాడు. బట్ రషీద్ ఖాన్ కూడా ఎక్కువ ఏం చేయలేదు వాళ్ళ గుజరాత్ టైటన్స్కి. మీరు సేమ్ థింగ్ టు మన కోల్కతా నైట్ రైడర్స్ కూడా, అక్కడ కూడా ఏం చేయలేదు ఎక్కువ. మన సునీల్ నారాయణ్ కానీ, రసల్ కానీ, మన సొంత ఎస్ఆర్హెచ్లో చూడండి, ఎస్ఆర్హెచ్లో ఎవరు చేయలేదు. హెడ్ కూడా చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉండేవాడు. హెడ్ కానీ తక్కిన క్లాసన్ కొంచెం కన్సిస్టెంట్గా అంత లేదు. సో దిస్ టైమ్ ఫారెన్ ప్లేయర్స్ కంట్రిబ్యూషన్ అంత లేదు, కానీ మన ఇండియన్ ప్లేయర్స్ మాత్రం హ్యావ్ కమ్ గుడ్. ఎస్, మనం రెండు టీములకు సంబంధించి క్యాప్టెన్స్ని చూస్తే శ్రేయస్ అయ్యర్కే ప్రేక్షకులు కావచ్చు వీళ్ళంతా కూడా ఎక్కువ మార్కులు వేసేటువంటి పరిస్థితి. ఎందుకు హార్దిక్ పాండ్యా పట్ల కొంచెం శ్రేయస్ అయ్యర్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది? టీము గట్టిగా ఉన్నప్పటికీ కూడా ఒక టీమ్ స్పిరిట్తో ముందుకు వెళ్ళడానికి శ్రేయస్ అయ్యర్కి ఎక్కువ అర్హత ఉంది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా, ఎందుకు ఆ విధంగా? అంటే శ్రేయస్ అయ్యర్ క్రెడెన్షియల్ చూడండి. శ్రేయస్ అయ్యర్ 3 టీంలకు కెప్టెన్సీ చేశాడు, 3 టీంలు ప్లే ఆఫ్ వచ్చాయి. లాస్ట్ టైం కేకేఆర్కి గెలిపించాడు, బట్ హీ వాజ్ నాట్ గివెన్ ద క్రెడిట్. ఇలా చూసుకోండి, లాస్ట్ టైం అందరు గంభీర్కే క్రెడిట్ ఇచ్చారు, బట్ శ్రేయస్ అయ్యర్ మంచి కంట్రిబ్యూషన్ చేశారు యాజ్ అ కెప్టెన్, యాజ్ అ బ్యాటర్. సేమ్ థింగ్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కూడా మంచిగా తెచ్చాడు బయటికి, బికాస్ హీ నోస్
క్యాప్టెన్సీలో చాలా ఇంపార్టెంట్ అంటే స్ట్రాటజిక్ మూవ్స్. కోచ్ అని డిసైడ్ చేస్తారు డ్రెస్సింగ్ రూమ్లో, ఫీల్డ్ అంతా క్యాప్టెన్ చేసుకుంటారు. ఆయన ఫీల్డ్ మార్షల్ ఫీల్డ్లో. ఏంటంటే ఆయన టాక్టిక్స్ ఫీల్డింగ్ పొజిషన్ కానీ, బౌలింగ్ టాక్టిక్స్ కానీ, ఏ బౌలర్ ఎప్పుడు తేవాలి, దాంట్లో శ్రేయస్ అయ్యర్ యూ షుడ్ బి వెరీ కూల్ అండ్ కామ్ అన్నమాట. వన్ డే బౌలర్ ఒక మంచి బౌలరు 3 wickets తీసుకుంటారు 4 overs, అదే నెక్స్ట్ డే బౌలింగ్ ఇంకో మ్యాచ్లో చూస్తే 3 overs 40 runs ఇస్తారు. సో దాట్ ద వేర్ కెప్టెన్స్ రోల్ కమ్స్. ఆయనకి చెప్పాలన్నమాట ఎక్కడ ఏం కావాలి, ఏం చేయాలి. సో ఈ విషయంలో చూస్తే శ్రేయస్ అయ్యర్ వాజ్ వెరీ గుడ్, టాక్టికలీ సుప్రీం. హార్దిక్ పాండ్యా లాస్ట్ టైం యాజ్ అ కెప్టెన్ చాలా ఫెయిలియర్ ఉండేను బాంబే ఇండియన్స్కి, గుజరాత్ టైటన్స్కి గెలిపించారు, బట్ యాజ్ అ కెప్టెన్ ఫెయిలియర్. And this year he has learned a lesson. He is not as rash as last time and కొన్ని lessons నేర్చుకున్నాడు. బట్ స్టిల్ he has to control, ఆయన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. మరి లాస్ట్ మ్యాచ్ గిల్తోని కొంచెం పంగా అయిపోయింది, ఇవన్నీ చేశాడు. సో హార్దిక్ పాండ్యా ఈజ్ కన్సిడర్డ్ లిటిల్ వొలటైల్, అంటే కొంచెం ఆయన కోహ్లీ టైప్ మాట, కొంచెం ఎమోషన్స్ ఇదైపోతాడు. బట్ శ్రేయస్ అయ్యర్ కీప్స్ హిస్ కూల్. అందుకే శ్రేయస్ అయ్యర్ అందరూ అంటారు ఈజ్ ఇండియన్ క్యాప్టెన్సీ మెటీరియల్. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆయనకి బ్యాటింగ్ కొంచెం ఇటట్టు ఉండే. ఇండియా ఆడినప్పుడు టెస్ట్ మ్యాచ్లో కూడా ఈ కూడా విన్ బెటర్ క్యాప్టెన్, బట్ ఆయన బౌన్సర్ ఒక థియరీ ఉండేను, ఈయన బౌన్సర్ ఆడలేకపోతారని. సో దాట్ యాక్చువల్లీ హ్యాంపర్డ్ హిమ్. అదర్వైజ్ ఈజ్ ఎ గుడ్ ఇండియన్ క్యాప్టెన్ మెటీరియల్. బాంబేకి ఎన్ని మాటలు గెలిపించేవాడు. సో హీ హాజ్ ఎక్స్పీరియన్స్. హార్దిక్ పాండ్యా కంపేర్ టు శ్రేయస్ అయ్యర్ far better captain because tactically he's sharp and very calm and cool. Captain lo em cheyalanటే ఎప్పుడైతే రన్స్ ఫ్లో అయిపోతే ఫీల్డ్ లో he should be calm and cool. Not as a batting unit, it's the coach and this thing will sit in the staff. But ఎప్పుడైతే ఫీల్డ్ లో వస్తారంటే క్యాప్టెన్ రోల్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, పర్టికులర్లీ క్రికెట్లో. ఆయనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు ఎప్పుడు ఏ బౌలర్ తేవాలో. అండ్ హియర్ అయ్యర్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ రైట్. And he has shown the Punjab Kings the way to play against tough teams. ఎస్, ఐపీఎల్లో ఫస్ట్ 5 to 10 overs మధ్య చేసేటువంటి స్కోర్నే ఒక విన్నింగ్ స్కోర్గా కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు బ్యాటింగ్కి వచ్చి 5 to 10 overs మధ్య ఎంత స్కోర్ చేస్తే విన్నింగ్ ఛాన్సెస్ ఏ టీంకి ఎక్కువగా ఉంటాయంటే ఏం చెప్తారు మీరు? అంటే అగైన్ mentioned ఇప్పుడు అంతా మళ్ళీ మనం ప్రతి మాట అదే ఎక్స్పీరియన్స్. బాంబే ఇండియన్స్ గారి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆ బాంబే ఎక్స్పీరియన్స్ అంటే రోహిత్ శర్మ లాంటి బ్యాట్మెన్ ఇప్పుడు బెస్ట్ కూడా ఆడుతున్నాడు. వాళ్ళిద్దరు సపోజ్ 5 overs 60-70 runs కొట్టనే అయిపోయింది. సేమ్ టైం పంజాబ్ కింగ్స్కి ఆర్యాకి ఇంకా ప్రప్ సిమ్రన్ సింగ్కి ఉన్నాయి ఆ క్యాపబిలిటీ. బట్ ఎప్పుడైతే ఈ ప్లే ఆఫ్ ఉంటుందో అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది ఒకటి ఎనీ ప్లేయర్కి. ప్రెషర్ అంటే హౌ టు పర్ఫార్మ్. అటు సైడ్ అంటే ఏంటంటే క్రికెటింగ్ టర్మ్స్లో అంటారు బౌలర్స్ విల్ కమ్ హార్డ్ టు యూ, అంటే దే కమ్ వెరీ యాక్యురేట్. అండ్ పంజాబ్ అండ్ బాంబే బౌలర్స్కి దే హ్యావ్ బుమ్రా, దే హ్యావ్ వాట్ యూ కాల్ ఇట్ బోల్ట్, దే హ్యావ్ శాంట్నర్, వీళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నో మ్యాచ్లు ఆడారు, వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎప్పుడు ఎలా బౌల్ చేయాలో. సేమ్ థింగ్ పంజాబ్కి లేరు ఆ బౌలర్స్. చాహల్ వస్తే కానీ పంజాబ్ అటాక్ కొంచెం స్ట్రాంగర్ అవుతుంది. లేకపోతే ఆల్ డిపెండ్ ఆన్ హర్షదీప్ సింగ్ మాట. ఆయన చుట్టూరు తిరగాలి మేము. హర్షదీప్ సింగ్ ఆయన వికెట్ తీసుకోవాలి, రన్ ఫ్లో స్టాప్ చేయాలి. సో ఒక్క బౌలర్ ఈజ్ నాట్ పాసిబుల్. అట్లీస్ట్ 2 బౌలర్ వికెట్ టేకింగ్ ఉండాలి, తక్కిన 3 బౌలర్ సపోర్టింగ్ రోల్గా ప్లే చేయాలి. అది బాంబేకి ఉన్నది కానీ పంజాబ్కి లేదు. ఎస్, ఫైనల్గా 3 జట్లు 2 మ్యాచ్లు 1 టైటిల్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో ఆడుతున్నటువంటి 2 టీంలే టైటిల్ ఫేవరెటా, లేకపోతే ఆర్సీబీని పరిగణలోకి తీసుకుంటారంటారా? ఫైనల్గా ఏం చెప్తారు మీరు? టైటిల్ ఫేవరెట్ ఎవరంటే ఈ 3 టీమ్స్లో ఏం చెప్తారు? అది చాలా కష్టం. బట్ ఆన్ ది పర్ఫార్మెన్స్, ఆన్ లాస్ట్ మ్యాచ్ 2 మ్యాచ్ పర్ఫార్మెన్స్, ఆర్సీబీ మంచి రిథమ్లో మొమెంటం. ఏ టీం కన్నా మొమెంటం చాలా ఇంపార్టెంట్. అవును, ఆ మొమెంటంలో ఉన్నది ఆర్సీబీ టీం. అండ్ అక్కడ కూడా మరి కోహ్లీ బ్యాటింగ్ బాగా చేస్తే టాప్ ఆర్డర్లో సాల్ట్ కానీ వాళ్ళు చేస్తే కానీ దట్ ఈస్ ఇంపార్టెంట్. అక్కడ కోహ్లీ హంగరీ చాలా అంటే ఈ ఐపీఎల్ టైటిలే లేదు ఆయన క్యాబినెట్ లో. ఆర్సీబీలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా లక్ ఫ్యాక్టర్ అనేది వెంటాడుతుంది అనేటువంటి ఒక విమర్శ ఉంది కదా. అది కరెక్టే. బట్ లక్ ఫ్యాక్టర్ అంటే హార్డ్ వర్క్ కూడా కావాలండి. లక్ ఫ్యాక్టర్ ఉండాలి. 9%, 5%, 95% హార్డ్ వర్క్. అండ్
ఏ టీం అయితే హోంవర్క్ బాగా చేస్తుందో, ఏ టీం అయితే కూల్ గా ఉంటుందో, ఏ టీం అయితే ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. అండ్ ఈ విధంగా చూస్తే మనకి ఆర్సీబీ ఆఫ్ కోర్స్ బాంబే ఇండియన్స్ ఎక్స్పీరియన్స్ 5 టైటిల్స్ గెలిచారు, వాళ్ళకి తెలుసు అలా గెలవడం. ఆర్సీబీకి లేదు, దాంట్లో ప్రెషర్ కూడా వస్తారు. సో ఆల్ థింగ్స్ కన్సిడర్డ్ మనం చెప్పలేం విచ్ నాట్ అవుట్ రైట్ ఫేవరెట్స్, బట్ ఆన్ మొమెంటమ్ ఆర్సీబీ. రైట్, థ్యాంక్ యూ దాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఇవాళ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది. రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.